నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నిరంజన్ రెడ్డి రాహుల్ కు లేఖ రాసే అర్హత లేదు, మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్య. తెలుగు ప్రజలను నిరాశపరిచారు, సీఎంల భేటీపై స్పందించిన వైసీపీ నేత భారత్. వైసీపీ ప్రభుత్వం నిధులు మళ్లించింది, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆరోపణ. బాలిక హత్యపై హోంమంత్రి అనిత సీరియస్, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఘాటుగా స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నిర్వాకంతో పదవులు పోయాయని, గులాబీ పార్టీ నేత నిరంజన్ రెడ్డి లెటర్ రాయాలన్నారు. నిరంజన్ రెడ్డి కృష్ణా నదిని కూడా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆయన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటుందని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. నిరంజన్ రెడ్డి రాహుల్ గాంధీకి లేఖ రాసే అర్హత లేదన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై వైసీపీ నేత మాజీ ఎంపీ మార్గాని భరత్ పలు సందేహాలు లేవనెత్తారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన మీటింగ్ లో విభజన సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడింది తక్కువే అని అన్నారు. కేంద్రం ప్రమేయం లేకుండా చర్చలు జరిగితే ప్రయోజనం ఏంటని మార్గాని భరత్ ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీతో మంచి జరుగుతుందని తెలుగు ప్రజలు ఆశించారని, కానీ వారిని నిరాశపరిచారని అన్నారు. తెలంగాణకు ఏపీ పోర్టులు, టీటీడీ అంశాలపై జరిగిన ప్రచారాన్ని కనీసం ఖండించడం కూడా చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. కేంద్రం కేటాయించిన నిధులను వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులకు కాకుండా వేరే వాటికి మళ్లించారని మండిపడ్డారు. యూటిలిటీ సర్టిఫికేట్స్ ఇవ్వలేదని, తాము ఇచ్చిన డబ్బులు ఏమయ్యాయనే క్లారిటీ లేదన్నారు. కాబట్టి తాము నిధులు ఇచ్చే పరిస్థితి లేదని ఆయా శాఖల కార్యదర్శులు ఇటీవల సీఎం చంద్రబాబుకు చెప్పారని గుర్తు చేశారు. దీన్ని బట్టి గత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మళ్లించారనే విషయాన్ని గ్రహించాలని అన్నారు. కొప్పుగుండుపాలెంలో బాలిక హత్యపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. ఈ ఘటన దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగినట్లు హోంమంత్రి అనిత చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని అనిత అన్నారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఒక అమ్మాయిని మైనర్ బాలికని 9వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికని అతి కిరాతకంగా హత్య చేయడం అనేది మనం కూడా చూస్తున్నాము. అక్కడ ఆల్రెడీ టీమ్స్ కూడా దాని మీద వేస్తున్నాము. ఎస్పీ గారితో నేను ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఎస్పీ గారితో నేను మాట్లాడి పొజిషన్ ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది. విషయం ఏంటంటే, ఏదైతే ఒక అమ్మాయి ఇంతకుముందు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి పోక్సో చట్టం ద్వారా అబ్బాయి జైలు కూడా వెళ్ళాడు, మొన్న రిమాండ్ కూడా పంపించాడు. మొన్న రీసెంట్ గా ఒక 15 రోజుల క్రితం అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంచుమించుగా 18 పేజీల వాంగ్మూలం గురించి వాంగ్మూలం ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ. అతనైతే ఇప్పుడు మనకి పరారులో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా 8-9 బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బృందాలు కూడా ఈ రోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్నం కాదు, ఎట్టి పరిస్థితులు పట్టుకుని తీరుతాయి. ఎందుకంటే ఎవరు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. డెఫినెట్ గా ఎవడైతే హత్య చేశాడో అతన్ని ఇమీడియట్ గా మేము పట్టుకునే ప్రయత్నం కాదు, పట్టుకుని తీరుతాం. డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది, నాతో మాట్లాడడం జరిగింది. డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపటిలోనే నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేసే పరిస్థితి. బెయిల్ మీద నుండి బయటకు వచ్చిన కూడా పోలీసులకి కొన్నిసార్లు వెనక పడుతున్నారని చెప్పేసి ఫిర్యాదు అవ్వడం జరిగింది. అయినా సరే పట్టించుకోలేదు. ఒకవేళ పట్టించుకుంటే సరిగా నిజంగా అదే కనుక జరిగితే, నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్ళి ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి తెలిస్తే డెఫినెట్ గా ఏ పోలీస్ అయితే ఆ పోలీసు మీద చర్యలు తీసుకుంటాం. అందులో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు. చాలా సడన్ వచ్చి అతను హత్య చేసి వెళ్ళాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. గత కొన్ని రోజుల నుంచి కూడా మళ్ళీ ఫాలో అవుతున్నాడు అని చెప్పి లేదమ్మా, నిజంగానే వాళ్ళ బ్రదర్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకున్నాడు. ఇంతకు ముందు కూడా తను బెంగళూరులో పనిచేసేవాడు. ఇనిషియేషన్ తీసుకుని ఈ అబ్బాయి నుంచి 26 సంవత్సరాలు, అమ్మాయి చూస్తే 13 సంవత్సరాల వయసు.
అవతల నిందితుడు ఎవరైతే ఉన్నారో అబ్బాయి కూడా 26-27 సంవత్సరాలు వయసు. సో ఈ సిచ్యువేషన్స్ లోనే వాళ్ళందరికీ చాలా సేఫ్ గార్డ్ చేశాడు. కానీ దురదృష్టంతో అమ్మాయిని కాపాడుకోలేకపోయాడు. కానీ ఎన్ని పరిస్థితుల్లో నిందితుడిని అయితే ప్రభుత్వం తరపు నుండి ఎటువంటి సాయం అందించబడుతుంది వాళ్ళ ఫ్యామిలీకి? తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం. ఎటువంటి పరిస్థితుల్లో అమ్మాయి చిన్నపిల్ల, మైనర్ బాలిక, ఆ అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తాం. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.